హరభరా కబాబ్ చేయడానికి కొంచెం పాలకూర అండ్ గ్రీన్ పీస్ ఒక 2 నిమిషాలు వేడి నీళ్ళల్లో బ్లాంచ్ చేశాను. అవి తీసి చల్లనీళ్ళల్లో వేస్తున్నాననమాట. ఇలా చేస్తే గ్రీన్ కలరు అలానే ఉంటది గ్రైండ్ చేసినా అండ్ మనం కబాబ్స్ చేసినా సరే. ఇప్పుడు గ్రైండ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర, అల్లం, మిరపకాయి అండ్ ఇందాకలా బ్లాంచ్ చేసి పెట్టుకున్న పాలకూర అండ్ గ్రీన్ పీస్ ఇవన్నీ వేసి మిక్సీ చేయాలి. మిక్సీ చేసే ముందు నేను కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను. అది చాలా ఎక్కువున్నది కాబట్టి బ్యాచెస్‌లో మిక్సీ చేసుకున్నా అనమాట. దీన్ని ఇంకొంచెం హెల్తీ చేయడానికి ఉడికించుకున్న బ్రోకలీ కూడా వేసుకున్నాను. అంతా మిక్సీ చేసేసిన తర్వాత ఒక పెద్ద బౌల్‌లో తీసుకొని దాంట్లోకి పన్నీర్ గ్రేట్ చేసి వేసుకున్నా అనమాట. బంగాళదుంప ఉడికించి దానికి స్కిన్ తీసేసి మెత్తగా మ్యాష్ చేసేసి పొటాటో మ్యాష్ వేస్తున్నాననమాట. ఇవంతా బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు అండ్ జీలకర్ర పొడి వేసుకొని. ఇది అంతా ఒక పిండి ముద్దలాగా కలవడానికి సరిపడినంత బియ్యపిండి వేసి కలుపుకోవాలనమాట. మనం గ్రైండ్ చేసినప్పుడు దాంట్లో ఎన్ని నీళ్లున్నాయో దాన్ని బట్టి బియ్యపిండి పడుతుంది. చిన్ని చిన్ని టిక్కీస్ చేసుకొని ఐదర్ పాన్‌లోని ఆర్ ఎయిర్ ఫ్రైయర్‌లోని చేసుకోవచ్చు. నాకు కొంచెం ఎక్కువ మిగిలిందని అది ఫ్రీజ్ చేయడానికి కూడా పెట్టుకున్నాను. ఫ్రీజ్ చేసినవి బయట తీసుకొని మళ్ళీ పాన్‌లోని ఫ్రై చేసుకొని తినొచ్చు. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకున్నట్లానే ఉంటాయి.